సోదరులు గమనించాలా, 20 రూపాయల స్టాంపు విషయంలో ఇందాక జిల్లా జడ్జి గారు సర్కులర్ కూడా పంపించడం జరిగింది. మిగతా ఆఫీసర్లందరికీ కూడా ఈ సర్కులర్ ఆల్రెడీ సర్కులర్ నోటీసులో పెట్టారు. దాంట్లో ఏమంటే చిన్న మిస్టేక్ జరిగింది. 12 feet డిలీషన్ అని మాత్రం రాశారు. 12 feet డిలీషన్ అంటే ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి స్థితిని జిల్లా జడ్జి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మన రోజు జరిగిన మీటింగ్లో పాల్గొని సెక్రటరీ గారికి కూడా 20 రూపాయల స్టాంపు వేయాల్సిన అవసరం లేదు. 250 రూపాయల స్టాంపుకి సంబంధించినంత వరకు ఏదైతే 20 రూపాయల స్టాంపు 3 తీసుకుంటే 50 రూపాయలు మాత్రమే ఇవ్వచ్చు. అంటే 100 రూపాయలకు 6 స్టాంపులు ఇస్తారు. 3 స్టాంపులు 50 రూపాయల కింద కన్సిడర్ చేసి 10 రూపాయలు ఎగ్జామ్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే 20 రూపాయల స్టాంపు వేయాల్సిన అవసరం లేదు. ఈ రద్దుకు సంబంధించినంత వరకు రాష్ట్ర మొత్తం మీద మొట్టమొదటి విజయం అనంతపురం సాధించాలనేది మాకు గమనించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతి మానవులు కూడా దీన్ని గమనించదగిన విషయమే. అదే కాకుండా రేపు 250 రూపాయల స్టాంపు విషయంలో కూడా పూర్తి సహకారంతో మరి ముందుకెళ్తామని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ 250 రూపాయల స్టాంప్ అనే విషయాన్ని వాళ్ళు దాంట్లో ఇన్కంటిన్యూషన్ గా పొందుపరచడం జరిగింది. కానీ దాని ఏ విధమైనటువంటి రెజల్యూషన్ కానీ ఏ విధమైనటువంటి ఆమోదం కానీ బార్ కౌన్సిల్ వారు పొందలేదు. కానీ ఈరోజు బార్ కౌన్సిల్ పరిస్థితి ఏమిటంటే మన 31 గంటా రామారావు గారు రిజైన్ చేశారు. తర్వాత రిజైన్ చేసిన తర్వాత కొత్త చైర్మన్ కొత్త వైస్ చైర్మన్ వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది అర్థం జరిగిన తర్వాత మరి 6వ తేదీ ఎలక్షన్ పెడుతున్నారనే విషయం గమనించారు. సో ఈ 6వ తేదీ ఎలక్షన్ తర్వాత బార్ కౌన్సిల్ ఉంటుందా అనేది కూడా ఎవరికి తెలియకపోవడం. ఎందుకంటే వాళ్ళలోనే వాళ్ళకి సంఖ్యత లేదు. ఎప్పుడైతే 20 రూపాయల స్టాంపు వాళ్ళ ప్రమేయం లేకుండా 20 రూపాయల స్టాంప్ రద్దయితే జరిగిందో ప్రతి బార్ కౌన్సిల్ మెంబర్ కూడా బార్ అసోసియేషన్ కలదించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడినది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి అదే క్రమంలోనే 250 రూపాయల విషయంలో కూడా వాలిరెడ్డి అనే ఒక అడ్వకేట్ దరఖాస్తులు మరి దీని మీద రిట్ వేయడం జరిగింది. ఆ రిట్కు సంబంధించినంత వరకు రిట్లో వచ్చినటువంటి ఆర్డర్ ఏమంటే ఏదైతే బార్ కౌన్సిల్ వారు సబ్మిట్ చేసిన అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని కూడా కరెక్ట్గా చెప్తూ అతనికి 50,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అతని కుటుంబరాలు చెప్పంటే ఆ 50,000 కూడా తీసేయడం జరిగింది. ఈ సందర్భాన్ని మనం గమనించిన తర్వాత బార్ కౌన్సిల్ వాళ్ళు మరి దీన్ని ఏదో విజయంగా సాధించాలేమో నాకు తెలియదు. కానీ రేపు రాబో రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అకౌంట్స్ వెరిఫికేషన్ మీద ఒక ఉద్యమం అయితే చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలోనే లాస్ట్ టైం 100 రూపాయల స్టాంప్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ చాలా ప్రయాసం చేసిన తర్వాత ఈ క్లయింట్స్ డబ్బుల అడ్వకేట్ డబ్బుల దేన్ని మేము ఈ విధంగా ఆమోదించాలని చెప్పి చెప్పడం జరిగింది ఆలోచన. కానీ ఈ రోజు కూడా అదే క్రమంలోనే 250 రూపాయలు ఏ విధంగా వేయాలా, వేసేదానికి ఆమోదం ఏంది, దానికి ఎవరెవరికి ఎంత అయింది చెప్పడం జరుగుతుంది. సో ఈ 250 రూపాయల స్టాంప్ అనేది తాత్కాలికంగా మేము తెలుసుకున్నటువంటి విషయమే. కానీ ఇది జరగబో రోజుల్లో ఈ 250 రూపాయల స్టాంప్ కూడా అమలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సభ్యులకు తెలుసుకుంటున్నాం. సో ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సిన అవసరం ఏంటంటే 20 రూపాయల స్టాంప్ రద్దు కాబట్టి రూపాయల స్టాంప్ వేయండి. అట్లాంటి ఆఫీసులు ఏదైనా వస్తే నోటీస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళను చెప్పి కన్విన్స్ చేస్తాం. మిగతా జిల్లాలో ఎక్కడ కూడా 20 రూపాయల స్టాంప్ వేయడం లేదు. ఏడిఎం చెప్పారు. ఆల్రెడీ సర్కులర్ ఒకటి ఇష్యూ చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి సర్కులర్ను జిల్లా జడ్జి గారు మనకు పంపించారు. సో ఇదే నోటీస్ కూడా వెళ్తాం. ఇదే విషయాన్ని కూడా మనము ఎస్సీ జడ్జి గారికి చెప్తాం. కానీ దీంట్లో క్లియర్గా అందరు జడ్జెస్ పంపించినట్టు కూడా రాశారు. అందరు జడ్జెస్ పంపించినట్టు కూడా రాయడం జరిగింది. సో ఇది జిల్లా జడ్జి గారు కూడా అందరి జడ్జెస్కు మరి సర్క్యులేట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ సర్కులర్ను వారు ఆమోదించి 20 రూపాయల స్టాంపు మీద పెద్ద ఇన్సిస్ట్ చేయకుండా ఉండడం జరుగుతుంది. అదే క్రమంలోనే మరొకసారి చెప్తున్నాను, 250 రూపాయల స్టాంప్ వేసే విషయంలో 2 100 రూపాయల స్టాంపులు 3 20 రూపాయల స్టాంపులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 3 20 రూపాయల స్టాంపులు కొనే సందర్భంలో ఒక స్టాంప్కి ఎగ్జాంపుల్ వస్తుంది. అంటే అది దానికి 10 రూపాయలు మాత్రమే మనం కట్టాల్సి వస్తుంది. ఆ విధంగా బార్ కౌన్సిల్ చైర్మన్ గారు ఒక ఉత్తర్వులు కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి స్టాంప్స్ దగ్గర 50,000-60,000 రూపాయల స్టాంప్స్ మనం తీసుకొచ్చినాడు కాబట్టి కొంత దాన్ని మనం కాంపెన్సేషన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చే స్టాంప్స్లో డెఫినెట్గా ఎగ్జాంపుల్ స్టాంప్ కూడా ఒకటి వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ స్టాంప్ 10 రూపాయలకే మనం కొనుక్కోబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మరి
మరి ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని అది బార్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తూ బార్ అసోసియేషన్ కూడా దీని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటుందని చెప్తూ ఈ 4వ తేదీ మరి 8వ తేదీ 2 రోజులు అది టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ ది అడ్వకేట్స్ కమ్యూనిటీ రెండో విషయం ఏమంటే రేపు అంతే విషయంలో దయచేసి అందరూ కూడా సంపూర్ణంగా చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకరు చెప్తే వచ్చేది కాదు. తనవంతుగా అరే ఇది ఒక అడ్వకేట్ జరిగిన సందర్భము రేపు కూడా మనకు ఇబ్బంది జరుగుతుందేమో అసోసియేషన్ ఈ విధంగా మనకు అండగా ఉంటుందనేటువంటి ఆలోచనతో దయచేసి మీరు రేపు కోర్టులో కూడా పోతండి. ఎక్సెప్షన్ ఫర్ బెయిల్ అప్లికేషన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్స్ బెయిల్ అప్లికేషన్ యాక్చువల్గా చేసుకోవచ్చు. టైం వర్క్ కానీ మీరు ఏ వర్క్ చేయదండి. దాంట్లో ఏదైనా ఐఓస్ వస్తే మాత్రం ఐఓస్ చేస్తే మాత్రం చేయమని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ 4వ తేదీ 8వ తేదీ సాయం చేస్తున్నట్టు అందరికీ డైరెక్ట్గా మాట్లాడడం ఏదైతే 324 గంటలు చెప్పడం ఆ సందర్భంలోనే ఎస్టీ గారు దాన్ని 307 కింద కన్వర్ట్ చేయమని చెప్పి ఏదైతే మనం కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ను పర్టికులర్ స్టేషన్ 307 కింద కన్వర్ట్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఈ సందర్భంలో ఆమె మాట్లాడడం కూడా జరిగింది. 2 రోజులు ఐసీయూలో ఉండి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అడ్వకేట్స్కి విధంగా రావడం అనేది నిజంగా దురదృష్టకరం. సో ఈ విషయం మీద రేపు 4వ తేదీ మరి 8వ తేదీ కూడా 2 రోజులు కోర్టు బహిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ ఈ విధంగా జరిగినప్పుడు దాని మీద మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలోచనతో అది మన మధ్యలో ఉన్న ఒక సోదరికి జరిగినటువంటి సమానమైన సంఘటనలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. కాబట్టి 4వ తేదీ మరియు 8వ తేదీ 2 రోజులు కూడా అప్లై చేయడం జరుగుతుంది. మిత్రులకు నమస్కారం. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం వ్యతిరేకంగా ఒక లేడీ అడ్వకేట్ మీద జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అసోసియేషన్ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఈ విషయమై మరి ఆమె జరిగినటువంటి పరిస్థితిని అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా తీవ్రంగా బాధించేది మన లేడీ అడ్వకేట్ మాట్లాడారు. ఒక అమ్మాయి అమానుషంగా కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత వరకు
ఒకటే. అంతేనా?